విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతుందని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. అగ్రహారం డిగ్రీ కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన స్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని 600 నుంచి 800 మంది విద్యార్థులకు మాత్రమే వసతులు కలిగిన కాలేజీలలో జేఎన్టీయూ విద్యార్థులను 2 సంవత్సరాల ఒప్పందం పేరుతో 3 సంవత్సరాలు నెట్టేస్తూ వారికి కేటాయించిన భూమిలో ఇప్పటికీ భవన నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ విప్ ఇప్పటికీ విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసి వెంటనే జేఎన్టీయూ విద్యార్థులకు భవనం నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేగుల రాజ్కుమార్ మాట్లాడుతూ విద్య వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల భవిష్యత్తు దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిందే అని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, నాయకులు రేగుల శ్రీకాంత్, పిండింటి హనుమన్లు, బిల్లా కృష్ణారి, ఇక సిర్రం రవి, వివేక్ రెడ్డి, జవాజీ రాజశేఖర్, డాక్టర్ వెంకన్న, కీసర యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో పరిస్థితులు చూస్తుంటే మరి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. దురదృష్టం ఏంటంటే విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మొన్న వేములవాడ అగ్రహారం డిగ్రీ కాలేజీ చూస్తుంటే ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. మరి అక్కడ డిగ్రీ విద్యార్థులకు వసతులు దాదాపు 800 మందికి ఉన్నప్పటికీ జేఎన్టీయూ విద్యార్థుల్ని కూడా దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం 2 ఏళ్ల అగ్రిమెంట్ మాత్రమే చేసుకొని జేఎన్టీయూ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తా అని చెప్పి ప్రారంభించి ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయి మరో సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఎంత శోచనీయం అనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి స్థానికంగా ఉంటూ కూడా ఇంతవరకు కూడా దానిపై స్పందించకపోవడం దురదృష్టకరం. ఏదైనా ఉంటే మీరు వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే మన రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుందని మీకు తెలియదా? ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కూడా మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు. మీరు పరిస్థితులు చూస్తున్నారు. బీద విద్యార్థులది కొంతమంది చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్స్ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. అంటే మీకు చిత్తశుద్ధి లేదా మీ ప్రభుత్వానికి? కేవలం ఇది చేసినామని చెప్పుకున్నాడు తప్ప విద్యా వైద్యం మీద ఎలాంటి ఫోకస్ లేదు. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కూడా కనీసం బిల్లులు చెల్లించక బీద పేషెంట్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీ అంటే కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితులలో కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్న పరిస్థితి కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రభుత్వ విప్గా వెంటనే ఫీజు రియంబర్స్ విషయంలో ఒక నిర్ణయం మీరు ఇవ్వకపోతే, అలాగే డిగ్రీ విద్యార్థుల విషయంలో కూడా వేములవాడ అగ్రహారం డిగ్రీ విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు మేము వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డం పడుతున్నారు అనేది ఒక్కటే నేర్చుకున్నారు. మేము అవకాశం ఇచ్చింది కూడా అందుకే. ఇప్పుడు పిల్లలు ధర్నా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కూడా 5-6 రోజులు కావస్తుంది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వెంటనే చేస్తే కథం వాళ్ళు ధర్నా చేసుడితోటే మాట్లాడిరు అనేది మీకు అవకాశం వస్తుందని మేము 4-5 రోజులు అవకాశం మీకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరి దగ్గర కూడా మేము తెలుసుకున్నాం. ఎలాంటి స్పందన లేదు. ఏదో వెళ్ళిర్రు, కలెక్టర్ గారిని పంపించడము, ఏదో చెప్పడం, నచ్చజెప్పడం, మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది నిన్న. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మీరు విద్యా వైద్యంలో గనక మీరు ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా
ఈ జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తున్నాం.